హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మిథునాదక చిన్న మాట. చిన్నపిల్లలు ఎవరైనా సరే మండి బిర్యానీ కావాలి అని అలర్ట్ చేస్తుంటే కనుక ఒకసారి ఎగ్తో మనం ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మరలా మమ్మల్ని రెస్టారెంట్కి తీసుకెళ్ళమని అడగారనమాట. సో దీనికోసం ఒక 4 జీడిపప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా తీసుకొని 1 ఇంచు వరకు అల్లాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు వచ్చేసి ధనియాలు, కొద్దిగా మిరియాలు, 2 ఇలాచి, 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రబ్బల్ని తీసుకుని 2 పచ్చిమిర్చి, కొద్దిగా పచ్చి కొబ్బరి, 5 నుంచి 6 లవంగాలను తీసుకుందాం. కొద్దిగా దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా మనం ఇలా వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి బాండలు తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న వాటిని పక్కకు తీసుకుని ఇందులోకి ఇప్పుడు బిర్యానీ ఆకు 4 వేసుకుని ఇందులో ఎండుమిర్చితో పాటు మిగతా మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని 2 నుంచి 3 పచ్చిమిర్చి మజ్జిగ చేరుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇది కూడా బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చి మసాలాని ఇందులో వేసుకుని ఇది మనకి పూర్తిగా పచ్చి స్మెల్ పోయే వరకు మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గట్టి పెరుగుని వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా పూర్తిగా మనకి పైకి ఆయిల్ తేరే వరకు కూడా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొద్దిగా పసుపు, అలాగే సరిపడనంత ఉప్పు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మనం మూత పెట్టుకుంటే కనుక మనకి ఈ పచ్చి మసాలా అనేది పూర్తిగా మగ్గిపోయి ఆయిల్ పైకి ఇలాగా మనకి టర్న్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారాన్ని వేసుకోండి. నేను ఇక్కడ 3 టీ స్పూన్ వచ్చేసి కారాన్ని యాడ్ చేసుకున్నాను. ఈ కారం కూడా మనకి కొంచెం మంచిగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి మగ్గిన తర్వాత నేను నార్మల్ రైస్ని యాడ్ చేస్తాను. మీకు ఇష్టమైతే బాస్మతిని కూడా వేసుకోవచ్చు అండి. మనం యాక్చువల్గా ఎగురన్నం చేస్తాం కదా, సో అలానే 2 గ్లాస్ ఆఫ్ రైస్కి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని మనం ఈ బిర్యానీ చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం పూర్తిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి దీన్ని పూర్తిగా ఇలా కలుపుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఈ మిశ్రమంలోకి వేసేసుకుందామండి. ఇలా వేసుకోవడం వల్ల ఉప్పు కారం ఎగ్స్కి పడుతుందన్నమాట. సో మనం ఎగ్స్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఒకసారి కలుపుకొని మనం ఉప్పు కారం సరిపోయే లేదో ఒకసారి చూసుకొని ఫైనల్గా మూత పెట్టుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ బిర్యానీ ఉడికించుకోవాలన్నమాట. సో ఒకసారి మధ్యలో మనకి ఉప్పు తెలియకపోతే కనుక ఒకసారి మధ్యలో టేస్ట్ చేసుకుని ఉప్పు అవసరమైతే మరలా కొద్దిగా యాడ్ చేసుకుని మూత పెట్టుకున్న తర్వాత మనకి ఇలాగా బిర్యానీ రెడీ అవుతుందండి. ఒక్కసారి దీన్ని పూర్తిగా మసాలా అంతా కలిసే వరకు కలుపుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పుదీనాతో సర్వ్ చేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాక ఫైనల్గా నెయ్యిని ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుంది. సో ఇలా ప్రిపేర్ అయిపోయిన ఈ బిర్యానీలోకి వేయించుకున్న జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కిస్మిస్ని యాడ్ చేసుకుని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.